హాయ్ హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నవరాత్రుల్లో డే 2 వచ్చేసి శ్రీ గాయత్రి దేవి అమ్మవారు. నేనైతే మార్నింగ్ ఇంట్లోనే తొందరగా అయితే పూజ చేసుకున్నాను. పంచామృతంతో ఇలా అమ్మవారికి అభిషేకం అయితే అయిపోయిన తర్వాత, ఇంట్లో పూజ అయిన తర్వాత మా ఇంటి పక్కనే గుడి ఉంటుంది కాబట్టి అమ్మవారిది, నేనైతే ఎవ్రీడే అయితే గుడికి వెళ్ళడం జరుగుతుంది. మార్నింగ్ అలానే తొందరగా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళిన. మా ఊర్లో టెంపుల్లో ఎట్లుంటుందంటే బయట నుంచి మనం పూజ చేసుకోవచ్చు, లోపలికి అయితే వెళ్ళడానికి వీల్లేదు. నాకు కూడా తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసు. తర్వాత అమ్మవారికి ప్రసాదం అయితే మా దాంట్లో అయితే కొంచెం వేరేగానే ఉంటుంది కదా, భోగ్ బండార్లోనే ఇట్లా ప్రసాదాన్ని సమర్పిస్తారన్నమాట. తర్వాత పూజ అయిన తర్వాత అయితే మా దాంట్లో అమ్మవారికి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఇట్లా పాడుతారన్నమాట. అది ఫుల్ వీడియో అయితే ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి, కంపల్సరీగా పెడతాను ఆ వీడియో కూడా. అది మా చిన్నోడు అయితే దాన్ని పేపర్లో రాసుకొని మరి నేర్చుకొని వాడు కూడా శ్లోకాన్ని పాడడం జరిగింది. పూజ ఇంట్లో ఇలా అయిన తర్వాత అందరికైతే ప్రసాదం పంచేసి, తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి. చాలా ఈజీగా అండి. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గానే పెట్టేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొబ్బరి అండ్ కాజు బాదాం ఉంటే వేసిన తర్వాత వేయించి మంచిగా దాంట్లో రైస్ వేసిన తర్వాత మంచి ఉడికిన తర్వాత అయితే బెల్లము, షుగర్, పానకం రెండు మిక్స్ చేసి వేసేస్తే బెల్లం ప్రసాదం అయితే చక్కెర పొంగలి రెడీ అవుతుంది.